హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. మనం ఏంటంటే కొన్ని కారణాల వల్ల పిల్లల భవిష్యత్తు ఆలోచించి మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి కష్టంగా ఉన్న హాస్టల్లో అయితే పెడుతున్నాం కదా. హాస్టల్లో పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మెయిన్గా ఈ ఏజ్లో టీనేజ్ పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే, అందులోనూ అమ్మాయిలు, వాళ్ళకి మెయిన్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఇప్పుడు మనం చిన్న కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా మనం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా హెల్త్ అనేది చాలా పెద్ద గిఫ్ట్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, మనం ఎలాగో కేర్ తీసుకుంటాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి చూసుకొని మనం ఇస్తూ ఉంటాం. మరి హాస్టల్లో ఉంటే అవన్నీ కుదరదు కదా. హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళ హెల్త్ మీద మనం దృష్టి పెట్టాలంటే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ మనం చేసి వాళ్ళకి ఇచ్చాము అనుకోండి, వాళ్ళు డైలీ ఫాలో అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, అలాగే ఫ్యూచర్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా వాళ్ళు ఈజీగా బయటపడతారు. మా పాప అయితే హాస్టల్లో ఉంది కదా, తనకి నేను ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకుంటాను, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఏవి చేసి ఇస్తాను అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. హాస్టల్లో ఉండే పిల్లలనే కాదండి, ఇంట్లో మీ పిల్లలు ఉన్నా కూడా ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. నేనైతే అది ఫాలో అవుతున్నాను. నాకైతే మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అందుకనే మీతో ఇప్పుడు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు రైస్తో కిచిడి ఎలా చేసుకుంటారో చెప్పండి అక్క అన్నారు. నేను అది చెప్తూ నేను దీని గురించి మాట్లాడుతుంటా. రైస్తో కిచిడి అంటే ఏం లేదు, జస్ట్ మనం రైస్ పప్పులని నానబెట్టుకుని మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. ఏవైనా పర్లేదు, మీకు ఏవి ఇష్టమో అవి వేసుకోండి. ఏ కూరగాయలు అయితే మీరు ఇష్టపడతారో అవి వేసుకొని, పప్పు కంపల్సరీ. పప్పులు వేసుకుంటే మనకి చక్కగా ప్రోటీన్ ఉంటుంది. కూరగాయలు అన్నింటి వల్ల కూడా మనకి విటమిన్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆకుకూరలు కూడా ఉంటే వేసుకోండి మస్ట్గా. కొంచెం ఒక గుప్పిడి ఆకుకూరలు వేసుకున్న చాలు. మిగతా అంతా రొటీన్గా మనం తాలింపు పెట్టుకుంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా కిచిడి చేసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. ఎందుకంటే మనం రైస్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాము. వెయిట్ పెరిగే వాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతుంటారు కదా. నేను చూపించాను కదా గ్లాసు, ఆ కొలతతో నాకు ఇద్దరికైతే సరిపోయినంత కిచిడి అయితే అయిందనమాట. ఇంకా మెయిన్ మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మెయిన్ హాస్టల్లో ఉన్న పిల్లలకి మనం మరీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా గుర్తు చేయాల్సింది వాటర్ తాగమని. ఏంటంటే పిల్లలు సరిగ్గా వాటర్ తాగడానికి అయితే నచ్చరండి. మెయిన్ ఎక్కువగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి అనమాట. వాటర్ సరిగ్గా తీసుకోపోవడం వల్ల. ఇంకా వాటర్ తీసుకోపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనందరికీ తెలిసిందే కదా. మినిమం 3 లీటర్లైనా కంప్లీట్ చేయాలండి. నేనైతే లక్కీ ఫోన్ చేసిన ప్రతిసారి అదే అడుగుతాను అనమాట. స్టార్టింగ్ ఇంకా పాప ఈరోజు ఎంత వాటర్ క్లియర్ చేసామని చెప్పేసి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా తాగకపోతే వేడి చేయడం స్టార్ట్ అయిపోతుందండి. వేడి చేయడం స్టార్ట్ అయితే అక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. గట్ హెల్త్ పాడవుతుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ పాడైందో ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకని కంపల్సరీగా వాటర్ తాగుతుంటేనే కదా బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకి ఫ్లష్ అవుట్ అవుతుంది. అందుకనే తప్పకుండా డైలీ ఒక 3 లీటర్ల వాటర్ అయినా తాగమని చెప్తూ ఉండండి. మన ఫ్యామిలీ మెంబర్ రమ్య అడిగిన కిచిడి అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ కిచిడి. తను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటానంట, అందుకోసం అని చెప్పి చేయమని చెప్పారు. ఇలా మనం ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ రైస్ వేసుకొని తినడం వల్ల మనకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అందుతాయి అనమాట. కడుపు నిండా తిన్నా ఏమీ కాదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కిచిడి చేసుకుని హ్యాపీగా తినండి. టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు ఫ్రై చేసేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేనైతే ఉదయం లంచ్ బాక్స్ కోసమని కాబోలి చనా కర్రీ చేశాను అనమాట. ఈ కాంబినేషన్తో తినేస్తున్నాను. ఇలాంటి బఠానీలు, రాజ్మా ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. హాస్టల్లో పిల్లలందరూ ఒకే చోటు ఉంటారు కదండి. హాస్టల్లోనే కాదు, స్కూల్లో కూడా అంతే. ఇన్ఫెక్షన్స్ కానీ, వైరస్లు కానీ ఇలాంటివన్నీ కూడా తొందరగా మనకి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తులసి కషాయం ఇవ్వడం కానీ, మిరియాల కషాయం, సొంటితో ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసి ఇచ్చేదాన్ని. మరి హాస్టల్ ఉన్నప్పుడు తనకి ఏం చేయాలి అనేసి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. తులసాకుని నీట్గా వాష్ చేసి నీళ్ళలోనే ఆరబెట్టి ఆ తులసాకుని పొడి చేసుకొని, అందులో మనం ఇంట్లో మిల్లి పట్టించుకున్న పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపుని యూజ్ చేయండి. బయటకునే పసుపు అయితే వద్దు. కొన్ని మిరియాలు, కొంచెం చిన్న ముక్క సొంటి అన్నీ కలిపి ఇంకా పౌడర్ చేసి అందులో కలిపేసేదాన్ని అనమాట. ఇది చిన్న బాటిల్లో వేసి ఇచ్చేదాన్ని. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే తనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లా అనిపించినా, కొంచెం గొంతులో కిచికిచి కానీ, దగ్గు కానీ, కొంచెం జ్వరం ఇలాంటివి ఏవైనా సిమ్టమ్స్ కనిపించినప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక్క పావు చెంచా, ఎక్కువైతే వద్దండి, ఎక్కువైతే మనకి వేడి చేస్తుంది అనమాట, ఒక పావు చెంచా వేసుకుంటే తనకు మంచిగా ఒక 3 రోజుల్లోనే రిలీఫ్ ఇచ్చేది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వల్ల వాళ్ళు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటారండి. ఇప్పుడైతే నేను ఈ శీతాకాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ వీటి నుంచి బయటపడడానికి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా అల్లం మిఠాయి చేస్తున్నాయండి. మా లక్కీకి అయితే ఈ అల్లం మిఠాయి చాలా ఇష్టం. తను కొంచెం రోజు అన్నం తిన్న తర్వాత చిన్న ముక్క, ఎక్కువ తినదు, చిన్న ముక్క అనేది తింటుంది అనమాట. తన వల్ల
డైజెషన్ చక్కగా అవుతుంది. అలాగే తనకి ఏవైనా క్రేవింగ్స్ చాక్లెట్ తినాలి అనే క్రేవింగ్స్ ఏవైనా వచ్చినా కూడా ఒక చిన్న ముక్క బెగ్గును పెట్టేసుకుంది అనుకోండి, ఆ ఫీలింగ్ అనేది తనకి పోతుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. దీనికోసం అల్లం నీట్గా వాష్ చేసి పైన ఉన్న చెక్కుని తీసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కప్పు అల్లం మీకు అయిందనుకోండి, 3 కప్పుల వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. తాటి బెల్లం ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇసుక చెత్త ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు వేసి ఇది కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఏమైనా చెత్త అంతా ఉంటే మనకి అందులో ఉండిపోతుంది. మనం ఇంత చేసి కూడా ఆ స్టెప్ మిస్ అయ్యామనుకోండి, చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఇసుక అది తగిలితే ఎవరు తింటారు చెప్పండి. ఫిల్టర్ చేసుకుని ఈ బెల్లం నీరుని మళ్ళీ అది కడాయిని కడిగేసి మళ్ళీ ఈ బెల్లం నీరు అందులో వేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లాన్ని కూడా ఇందులో వేసి 2 కూడా కలుపుతూనే ఉండండి. మనకి ఇది దగ్గర పడడానికి ఒక లో టు మీడియం ఫ్లేమ్లో అంటే ఒక 20 నిమిషాల వరకు పడుతుందన్నమాట. అల్లం క్యాండీ, ఆమ్లా క్యాండీ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా మంచిది. మంచి సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందనమాట. అందుకని నేను ఆమ్లా క్యాండీ కూడా చేసిస్తుంటాను. హెయిర్కి, స్కిన్కి, డైజెషన్కి అన్నిటికీ కూడా మంచిదని చెప్పేసి నేను ఈసారి అయితే వీడియోలో ఆమ్లా క్యాండీ ఎలా చేసానో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూపించట్లేదులేండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందులో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చేసి ఇచ్చాను అనమాట లక్కీకి, అవి ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఫస్ట్లో నేను ఏం చేసేదానంటే లక్కీకి చిన్న చిన్న బాటిల్స్లో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం వాము, కొంచెం ధనియాలు సపరేట్గా ఇచ్చాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకోమా అని చెప్పి ఒక ఫ్లాస్క్ ఒకటి ఇచ్చాను చిన్నది. తప్పకుండా పిల్లలకి ఫ్లాస్క్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి హాస్టల్లో ఉండే పిల్లలకి. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగారనుకోండి వాళ్ళకి చాలా మంచిది కదా. ఫ్లాస్క్ మాత్రం మర్చిపోకండి. మనకైతే ఈ అల్లం క్యాండీ పాకం అయితే దగ్గరికి వచ్చేసిందండి. చూసారు కదా, ఇలా మనం చేతితో ప్రెస్ చేస్తే అటు ఇటు ఇలా ప్రెస్ అయ్యేటట్టు ఇలా బాల్లో చుట్టే బాల్ అయ్యే స్టేజ్ వచ్చేసరికి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. నాకేంటంటే కరెక్ట్గా ఈ టైంలోనే ఫోన్ వచ్చింది. అనవసరంగా ఒక్క 2 నిమిషాలు నాకు లేట్ వేసిందనమాట. ఇంకా 2 నిమిషాలు ముందు ఆపితే ఇంకొంచెం మంచిగా అవుతుంది. నేను ప్రెస్ చేస్తే చూపించాను కదా బాల్ లాగా, అలా వస్తే ఆ స్టేజ్లో వచ్చేస్తే మనకు కొంచెం సాగేటట్టు ఉంటుంది అనమాట. 2 నిమిషాలు లేట్ అయిపోవడం వల్ల నాకు కొంచెం పొడిగా అయినట్టు అనిపించింది. దీన్ని ఏంటంటే ముందుగా ఒక ప్లేట్కి నీరు వేసుకొని పెట్టుకోండి. అందులో ఇలా స్ప్రెడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా నైఫ్తో చిన్నగా కటింగ్స్ అయితే పెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అవ్వదు, కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఇలా కటింగ్స్ అయితే ఇచ్చుకోండి మీకు నచ్చిన షేప్లో. పాకం అయితే మర్చిపోకుండా నేను చేసినట్టు కాకుండా ముందు చూపించాను కదా, ఇలా మనకు ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటట్టు ఉండే స్టేజ్లో ఆపేసి వేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఘాటుగా, స్వీట్గా, టేస్టీగా కూడా ఉంటాయి. చిన్న ముక్క నోట్లో పెట్టుకున్న మనకు కూడా చాలా మంచిది, ఎవరికైనా చాలా మంచిది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందాక మనం వీడియో ఫ్లాస్క్ దగ్గర ఆపాను కదా, నేను చెప్పాను కదా ఇలా ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ సపరేట్గా ఇచ్చేదాన్ని అని చెప్పి. తను ఏంటంటే ముందు ఫాలో అయ్యేది. రోజు ఒక్కొక్కటి వేసి బాటిల్లో వేసుకొని తాగేది. కాకపోతే అప్పుడప్పుడు టైం లేక నానబెట్టుకోవడం మర్చిపోవడం, లేదు అంటే ఆ ఫ్లాస్క్ని కడగకపోవడం మర్చిపోవడం. ఇప్పుడు కడగకపోతే ఏంటంటే ఆ స్మెల్ వచ్చేస్తాయి కదా, నైట్ అంతా సోక్ అవుతాయి. మళ్ళీ కడగపోతే స్మెల్ వచ్చేసి ఇలా మర్చిపోవడం వల్ల కొంచెం తనకేంటంటే మమ్మీ నాకు ఇలా ఇబ్బంది అవుతుందని చెప్పింది అనమాట. అప్పుడు నేను ఏంటంటే తర్వాత వీటన్నిటిని కూడా ఒక పౌడర్ అయితే చేశాను. ఆ పౌడర్ తనకి చాలా యూజ్ అయింది. పిల్లలు హాస్టల్లో కొత్తగా వెళ్ళారనుకోండి, వాళ్ళకు ఒక తెలియని ప్రపంచం అనమాట. పుట్టినప్పటి నుంచి మనతో ఉండి మన దగ్గరే పెరిగి వాళ్ళ ఏంటంటే సడన్గా హాస్టల్కి వెళ్ళేసరికి ఆ అట్మాస్ఫియర్ని అడాప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళందరితో మింగిల్ అవ్వడానికి కొంతమంది పిల్లలు అయితే చక్కగా మింగిల్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే అంత తొందరగా కలవదనమాట. ఇంకా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది, చదువు స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఫుడ్ సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు. వీటన్నింటికి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ మీద అది ప్రభావం అయితే చూపిస్తుంది. స్టార్టింగ్లో నేను చెప్పిన రెమెడీస్ అయితే కొన్ని వాటిని ఫాలో అయ్యేది, టైం లేక చేయడం మానేసింది అనమాట. హాస్టల్లోకి వెళ్ళిన కొన్ని నెలలకే తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఇంకా అప్పుడు నాకు వెంటనే ఈ రెమెడీ అయితే చేసి ఇచ్చాను. తనకి మంచిగా 1 మంత్లోనే రిజల్ట్ అయితే వచ్చింది. సోంపు, ధనియాలు, జీలకర్ర, వాము ఏంటంటే ఇవి 4 కూడా ఈక్వల్ క్వాంటిటీలు తీసుకుని నేను ఎప్పుడైతే అలా తీసుకున్నాను. ఇప్పుడు ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళు వాము కూడా ఈక్వల్ క్వాంటిటీలు తీసుకోండి. పీరియడ్స్ నార్మల్గా ఉంటే వాము కొంచెం తగ్గించవచ్చు, ఎందుకంటే వాము కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కదా, అందుకని వాము కొంచెం తగ్గించవచ్చు. ఇప్పుడంటే లక్కీకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం లేదు కనుక నేను వాము హాఫ్ క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. వీటన్నింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. దీన్ని ఏదైనా గ్లాస్ జార్లో కానీ స్టీల్ జార్లో కానీ వాళ్ళకి స్టోర్ చేసి ఇవ్వండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటే డైలీ తీసుకోమని చెప్పండి. లేదు అంటే డే బై డే ప్రతిరోజు తీసుకున్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా,
వేడి చేయడం అలాంటివన్నీ అవుతుంది కాబట్టి డే బై డే తీసుకోమనండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మా పాపకైతే చాలా బాగా యూజ్ అయింది. నేను ఎప్పుడు ఈ పౌడర్ ఇస్తాను తనకి. ఈ పౌడర్ ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి, డైజెషన్ ఇష్యూస్, గట్ హెల్త్ వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా తులసి, సొంటిపొడి, మిరియాలు, పసుపు వేసిన పొడి కూడా చేశాను కదా, అదైతే ఇన్ఫెక్షన్స్ బారి నుండి పడకుండా ఉంటాయన్నమాట. ఆ పొడి ఎలా చేసానో కావాలి అంటే చెప్పండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే తప్పకుండా వాళ్ళకి డేట్స్, డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తూ ఉండండి. మామూలుగా ప్యాకెట్ ఫుడ్స్ వాటికంటే కూడా డ్రై ఫ్రూట్స్ అవి ఇవ్వడం చాలా మంచిదనమాట. కిస్మిస్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుందండి పిల్లలకి పీరియడ్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఒక 5-6 కిస్మిస్ని రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం లేచి ఆ నీళ్ళు ఫస్ట్ తాగేసి తర్వాత కిస్మిస్ని అవలేయండి. డైలీ ఇలా చేశారనుకుంటే చాలా మంచిగా ఇది అయితే పనిచేస్తుందండి. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు ఇలాంటి పీరియడ్స్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత నేనైతే మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే చూస్తుంటాను. ఏవైనా కూడా స్నాక్ ఐటమ్స్, నువ్వులుండలు ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. నువ్వులు బెల్లం వేసి చేసి అందులో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచిది. ఇంకా బెల్లం కొబ్బరితో చేసినవి, పల్లీ చెక్కీలు ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇంతకుముందు వీడియోస్లో నా ఇంటికి సంబంధించినవి పెద్దగా ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకే మీకు ఏవి చూపించలేదు. ఇక ముందు వీడియోస్లో లక్కీ కోసం ఏం చేస్తుంటానో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మనం ఎంత ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకున్నా వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ వైపే మనసు చూపిస్తారు. అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలా ఇస్తూ ఉండండి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు కట్టడి చేస్తున్నా ఇంకా మరి కొంచెం ఇదవుతారు అన్నమాట, నేను తినలేదు ఇది అది అనుకుంటుంటారు. వారం మొత్తం హోమ్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్ ఇచ్చినా వారంలో ఒక్కసారి మనం బయట ఫుడ్ ఇచ్చినా తప్పేం లేదులేండి. మరి అంత కంట్రోల్ చేయలేము. ఇదైతే నేను లక్కీ కోసం హాస్టల్కి వెళ్తాను అనమాట. ప్రతి సండే వెళ్తాం కదా, ఒక వారం నేను వెళ్తే ఒక వారం వాళ్ళ డాడీ వెళ్తారు. ఇది వెజ్ రైస్ చేశాను, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను, అందుకని ఇద్దరికి కలిపి ఇలా వెజ్ రైస్ చేశాను అనమాట. ఈ శీతాకాలం ఏంటంటే ఎంత హాట్ బాక్స్లో పెట్టినా కూడా చల్లగా అయిపోతుందండి. వెళ్ళేసరికి వేడిగా ఉంటేనే కదా పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడతారు. చల్లగా అయిపోతే అంత బాగుంటుంది కదా, అందుకని నేను ఇలా ప్యాక్ చేసి హాట్ బాక్స్లో పెడుతున్నాను అనమాట. లక్కీకి ఏంటంటే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువగా ప్రాన్స్ తీసుకెళ్ళడానికి చూస్తుంటాను. అందులోనూ టైగర్ ప్రాన్స్ కన్నా ఈ చిన్న చిన్న ప్రాన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అవి అయితే. అందుకని అవి దొరికితే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. అలాగే తనకి చికెన్ పకోడీ కూడా ఇష్టం అనమాట. ఇంకా చికెన్ పకోడీ అవి తీసుకెళ్తున్నాను. ఇంకా ఇది సండే రోజు చేసింది అనమాట. మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు అయితే వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదండి, అలాంటప్పుడు ఫస్ట్ ఎయిడ్ తప్పకుండా వాళ్ళకైతే ఇవ్వండి. నేను ఏంటంటే ఎప్పుడైనా మోషన్స్ అయ్యానుకోండి, మోషన్స్కి ట్యాబ్లెట్ అవ్వకుండా గసగసాలు, పంచదార కలిపి పౌడర్ చేసిస్తాను అనమాట. అది కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఈ ప్యాకెట్ ప్యాలెటివ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటాయి కదా, ఈ ప్యాకెట్ని వాటర్లో కలుపుకొని తాగేస్తే మనకి సెట్ అయిపోతుంది. ఎవరికైనా మనకైనా కూడా ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు వెంటనే ట్యాబ్లెట్ వేసేయకూడదండి. ఈ ప్యాకెట్ తాగేసి అనుకుంటే ఒక్కటి తొందరగా మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంటాను. గసగసాలు, పంచదార ఇది తాగేస్తే సెట్ అనమాట. దీంతో పాటు పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటాను. అలాగే జెండు బామ్, హెడ్ఏక్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఒక పెద్ద కిట్టే అనమాట. పిల్లలకి చెప్పాలంటే ఒకటి కాదు, మనం ఇంట్లో ఎంత కేర్ తీసుకుంటాం వాళ్ళు అక్కడ ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో కనీసం మనం ఉండము, కానీ ఆ వస్తువులైనా వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని ప్రతి ఒక్కటి కూడా వారం చెక్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాను. పిల్లలకి డెటాల్ బాటిల్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. డెటాల్ బాటిల్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ క్లాత్స్ కానీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు కనుక కొంచెం వేసుకుంటే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా చెప్పాలి అంటే చాలా చెప్పాలి అనిపిస్తుంది, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇక్కడితో ఈ వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయింది, ఈ పాయింట్ మాకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎప్పుడు కూడా మీరు ఇచ్చే లవ్లీ కామెంట్స్ కూడా ఇచ్చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని లక్కీ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.